కైనావో నిలసేనాడు మీరే రండి మాయమ్మగారు మీరే రండి ఊరేకేనేవో ఉత్తారాదిన మూడు గన్నాల సంభాశివుడు ముక్కంటేనేవో శివుడే గలాడు మీరే రండి మాయమ్మగారు మీరే రండి అమ్మ గుండ్లాపల్లి గ్రామములోన 7 మందేవో కన్యాలం ఏమంటనేవో పలుకుతారు మేమే వస్తాము మేమే వస్తాము మేమే వస్తాము పూజారి మేమే వస్తాము బెల బెల రాబెల గారు అమసాలయ్యమ్మ వాడి రండమ్మ రాగి మానవు దొనలే విడసి రచ్చ వరగోలు మీరే విడసి అవునా మహిమాగార కళ్యాణ కదలేలు ఇప్పుడు 25 రోజుల నుంచి బ్రతుకెట్టుంది నేను అంటున్నాం. బ్రతుకెట్టుంది ముందే ఏం చెప్పినాం మేము? ముందు ఏం చెప్పినాం నేను అంటున్నాం. పూజారాయిని పిలుచుకొని వెళ్ళి కలశారాధన చేయించండి ఒక పారి అని చెప్పినాం. వడదుడుకులు వస్తాయి. వడదుడుకులు కాకోకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యంగా ఉండేటట్టుకుంటే ముందుకు ముందు జాగ్రత్త మేము హెచ్చరించినాం నాయన అంటున్నాం. అర్థమవుతుందా? నెల నెల పౌర్ణమి నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చి ఇక్కడ మీకు ఉన్నతాకి చేసుకొని కూడా నాయన ఇప్పుడు 2-3 మాసాలు అవుతుంది. ఏమే ఇప్పుడు ఏమైంది రా నాయన అంటున్నాం. ఇప్పుడు ఏమైంది? మీ మీద వచ్చిన వాళ్ళకు ఏమైతుంది? ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆవేశానికి పోయి అనార్థాలకు దారి తప్పిందిరా నాయన. వాళ్ళ తప్పును వాళ్ళు పరిస్థితుల్లో మేము వచ్చినాము అనే పరిస్థితికి ఆలోచన చేసినారు కదా నాయన అంటున్నాం. అర్థమవుతుందా? కలవరింపులు ఉన్నా, బొబ్బరింపులు ఉన్నా, ఆవరింపులు ఉన్నా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ గడియలు అయిపోతాయి. ఈ గడియల లోపల ఒక మారు కలుషము పెట్టించున్నా ఆయన అంటున్నాం. అర్థమవుతుందా? ఈ గడియల లోపల అంటే వేనా కట్టన ఆవు పంచుతాం. ఏం కొడక వేనా కట్టన ఆవు పంచుతంతో బిడ్డలకు తలస్నానం చేయించు.
చేసినా ఎంత పెట్టినా కానీ మూటికి ముమ్మాటిగా కాడెప్పో ఏది ఏమైనా మాట ఇక్కడ మాట కూర్చున్నాము ఆ మాట పరిస్థితిలోనే జరిపిస్తాం కానీ వెనుదిరిగే పరిస్థితికి కానీ పొరనైనా అంటున్నాం. ఏమే మేము వస్తాండాం ఏమే అయినా పెడసంలో పెడతాండాం. అర్థం కాలే ఒకపారి అర్థం కాలేదురా నీకు నాయన అంటున్నాం. అర్థమవుతుందా? రూపములోను ఒక్కొక్క మారు వేషాల్లో స్వప్నవందున ఆడిచ్చి పాడిచ్చి ఎక్కడెక్కడో తిప్పుతున్నాం. అయినా ఇది ఎక్కలేదురా నాయన అంటున్నాం. అర్థమవుతుందా? మూటికి ముమ్మాటికి నిన్ను ఒక విద్యలో నిలబెట్టి బాధ్యత మాది. అర్థమవుతుందా? కుటుంబ యొక్క విషయం కానీ ఇంకొకటి కానీ ఎన్ని వడగడుగులకు వచ్చినా 600 అయినా 106 అయినా మీ కుటుంబము ఒక దారిన అయ్యేంత వరకు అది మా యొక్క బాధ్యతలనైనా అంటున్నాం. అర్థమవుతుందా? కానీ ఇన్ని చేసినా ఇన్ని పెట్టినా దాంట్లో పుల్ల ఒకటి ఉంది. అది ఎన్ని చెప్పినా కూడా అప్పటికప్పుడు మాత్రమే తల ఆడిస్తూ వస్తాడు. వారి దావలో ఉంది. అది ఒకటి క్రమశిక్షణంగా క్రమబద్ధనంగా మార్పు చేర్పులు చేసి వారి యొక్క వినయముతో వ్యతిరేకమవుతాడు. వినయముతో విజేతతో ఎవరు వినకుండా ఇది పరిస్థితి అయినా ఇది దావా. ఈ దావలో పోతే మనం బతుకుతామనే యొక్క మీ యొక్క తల్లి మీరు ముగ్గురు కలిసి ఒకే తావలో కూర్చొని మన బ్రతుకు ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అనే యొక్క ఆలోచనలో నిమగ్నం చేసుకొని వానికి జ్ఞానోదయం కలుగుతుందని ఆయన అంటున్నాం. అర్థమవుతుందా? బుద్ధేమో మంచిదే, గుణము సరిలేదురా ఆయన అంటున్నాం. ఒక్కొక్క పారి ఒక్కొక్క రీతిలో అర్థమవుతుందా? ఒక మారు పోయి వానికి క్లీన్ చేయించుకొని రండి. అర్థమవుతుందా? ఒక పారి పోయి క్లీన్ చేయించుకొని రండి, వానికి అర్థమైపోతుంది. అవును, వాడిని పడేసి కొట్టు, చేయి చాపడు, అరుపే కానీ కాదు. కానీ వానల యొక్క ఉద్దేశము, వాని యొక్క పరిస్థితిను తిరగడాల వల్ల చెప్పే మాటల వల్ల వానికి ఒక పారి మైండ్ పనిచేయలేదని అంటున్నాం. ఇది వాని గుడ్డల్లో వాని కనపడుకోకుండా ఏదన్నా కానీ ఉతికిన వస్త్రంలో దాచిపెట్టి పెట్టండి, ఎండిపోయినా తీయకండి. అర్థమవుతుందా? ఆ పని చేయండి. మూటికి ముమ్మాటికి నిలబెట్టి ఏడవేడవన్నీ పొట్టా పెంచలు చేసి అనుకున్నది కొద్దిగా కానేము కాదు. వాని భ్రమ, వాని భ్రాంతి, చెట్లు పడతాం పో. అర్థమవుతుందా? మీ కార్యక్రమం అయిపోయిన తర్వాతనైనా నాగదోష పరిహారం అనేది ఇప్పటికీ 5 సంవత్సరాలు జరుగుతుంది. 5 సంవత్సరాలు పూర్తిగా జరిగిపోతుంది. నీ కార్యక్రమం అయిపోతానే అయిపోయిన 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఉన్నతావికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి చెట్టు మీద 3 ఎల్లురు గాలి తీసుకొచ్చి సంపూర్ణంగా చేసుకొని వెళ్ళు.
ఒకటే పరే అర్థమవుతుందా? ఎందుకు కాదో చూస్తాం పో. మరి ఒక బాలు